చెప్పండి మేడం అసలు మీరెందుకు రాలేదు ఇంత బ్యూటిఫుల్ గా ఉండి మీరు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు అసలు? మాకు వి వర్ సో కంఫర్టబుల్. నాన్నగారు అంత మంచి లైఫ్ ఇచ్చారు మాకు. అసలు మాకు ఏది ఇది అవసరం అనేది అనిపించలేదు. ఎస్పెషలీ మూవీస్లో అట్లాంటివి చేయాలని. ఎడ్యుకేషన్ వైజ్ ఆ అంబిషన్స్ ఎక్కువ ఇన్స్టిల్ చేశారు నాన్న. ఓకే ఓకే. సో ఒకసారి మా 70mm ప్రేక్షకుల కోసం మీ జర్నీతో స్టార్ట్ చేస్తే అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు మీ జర్నీ ఒకసారి చెప్పండి మేడం. మేమంతా చెన్నైలో పుట్టాము, చెన్నైలోనే చదువుకున్నాము, ఎడ్యుకేషన్ కాలేజ్ అంతా చెన్నై. సో ఓన్లీ మ్యారేజ్ అయిన తర్వాత, అది కూడా 2 years తర్వాత ఇక్కడికి వచ్చాము హైదరాబాద్. లేకపోతే మాకు అసలు హైదరాబాద్ తో ఏం సంబంధం లేదు. అంటే నాన్న రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉంటారు. అంటే మధ్యలో అప్పుడప్పుడు వచ్చేవారా రిలేటివ్స్ ఇంటికి చిన్నప్పుడు ఫంక్షన్స్ అప్పుడు? అది సమ్మర్ వెకేషన్ లో మమ్మల్ని కార్లో పంపించేవారు హైదరాబాద్. సో అట్లా హైదరాబాద్ అప్పుడు తెలిసేది, నాన్నగారి పేరు చెప్తే అసలు మీరు అందరికి తెలిసేది. అంటే వెరీ ఫ్యూ, అప్పట్లో యాక్టర్స్ చాలా తక్కువ మంది హైదరాబాద్ నుంచి. సో అందరు గుర్తుపట్టేవారు. సో చెన్నై బాగుందా హైదరాబాద్ బాగుందా? డెఫినెట్ గా చెన్నై. అంటే చెన్నైలో ఏంటంటే మూవీ యాక్టర్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అంత చుట్టుపక్కల యాక్టర్స్ ఎవరైనా కానీ. అంటే ఇప్పుడు యాక్టర్స్ ఎలా ఉన్నారంటే, యాక్టర్స్ అంటే వాళ్ళది డిఫరెంట్ లైఫ్. అప్పట్లో పిల్లలు పేరెంట్స్ అందరం కలిసి ప్రివ్యూ షో అయితే అదొక ఫంక్షన్, అదే ఒక పెద్ద ఇంట్లో ఫంక్షన్ లాగా. సో ఫ్యామిలీ ఎవరైతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు క్లోజ్ ఫ్యామిలీ అంతా అక్కడ మీట్ అయ్యారు ప్రివ్యూ షో. అదొక పెద్ద. సో మీకు దగ్గరలో ఎవరెవరు ఉండేవారు అంటే చిన్నప్పటి నుంచి మీకు బాగా అటాచ్మెంట్ అయిన సినీ ఫ్యామిలీస్? అంటే తమిళ్ యాక్టర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. తెలుగులోనే రామనాయుడు అంకుల్ మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మోహన్ బాబు గారు ఆఫ్ కోర్స్ మా ఆపోజిట్ హౌస్ లో ఉండేవారు. తర్వాత ఇంకా చాలా మంది అండి, అసలు చెప్పలేము. అసలు చెప్తే అంత అప్పట్లో ఉన్న పాపులర్ పీపుల్ అందరూ అక్కడే ఉండేవారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్ గా అందరినీ కలిసేవారా, రామానాయుడు గారిని కానీ లేకపోతే మోహన్ బాబు గారిని? మోహన్ బాబు గారితోనైతే ఇప్పటికీ రెగ్యులర్ గా కలుస్తానే ఉంటాము. రామానాయుడు అంకుల్ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటా. ఆంటీ బాగా తెలుసు మాకు. పాప లక్ష్మి చాలా బాగా తెలుసు. అంటే తను స్టెల్లాలో చదువుకునేది, నేను ఎత్తరాజులో 1 year సీనియర్. సో అట్లా ఫ్యామిలీలో అందరితో. లక్ష్మి గారు ఎలా ఉంది మీ జర్నీ లక్ష్మి గారితో? మూవీస్ అవి చూస్తూ ఉంటారా ఇప్పుడు లక్ష్మి గారిని? మంచి లక్ష్మి గారి మూవీస్ అవి చూస్తూ ఉంటారా? రామానాయుడు అంకుల్ చెన్నైలో చదువుకునేది. సో తను కూడా ఎక్కువ ఇట్లా మూవీస్ తో ఎక్కువ కలిసి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం మూవీస్ కి దూరంగా ఉండేవాళ్ళం. ఏమైనా ఎడ్యుకేషన్ అట్లా. అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా మూవీస్ కి వెళ్తే బాగుండేది అని? లేదు, అసలు ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను 12th లో చదువుతుంటే నాకు అండర్ వాటర్ ఆఫర్, లిటిల్ లిమ్కా ఆఫర్ వచ్చింది. వస్తే అసలు చాలా హ్యాపీ. నేషనల్ అవార్డు విన్నారు అశోక్ కుమార్ గారు ఆఫర్ చేశారు. అది అక్కడ భాగ్యరాజ్ మూవీ షూటింగ్ జరుగుతుంటే రమ్మని చెప్తే అసలు చాలా ఎక్సైటెడ్. మెడ్రాస్ వచ్చాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, అసలు మీ నాన్నకి తెలిస్తే నీవేమో కానీ వాడు పాపం వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు, అసలు మెన్షన్ కూడా చేయొద్దానని. సో అంతా అసలు అక్కడికే కట్ ఆఫ్. అంటే ఎందుకంటే అంటే ఇండస్ట్రీని బాగా దగ్గర నుండి చూడడం వల్ల ప్రభాకర్ గారు మిమ్మల్ని రానివ్వలేదా? కరెక్ట్. ఎందుకంటే నాన్న మూవీ యాక్టర్ కన్నా ఎక్కువ అందరికి చాలా క్లోజ్ గా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇష్యూస్ అన్ని డీల్ చేసేవారు నాన్న. ఎస్పెషల్లీ విమెన్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాన్నకి చెప్తే నాన్న దాన్ని సార్ట్ అవుట్ చేయడం. సో అదే అని కాదు కూడా, అందుకే ఒక ఆర్టిస్ట్ పైకి రావాలంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు తెలుసు. నాన్న కూడా కష్టపడ్డారు, కానీ వాళ్ళు తిరగడం వాళ్ళు చేసేది వేరు. నాన్నకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. యంగ్ యాక్టర్స్ కూడా పెద్ద డిఫికల్ట్ ఉంటుంది. అదే అమ్మాయిలకైతే చాలా కష్టం ఉంది. సో ఆ కష్టాలు వీళ్ళే అసలు ఛాన్సే లేదు. మేము ఎప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉండాలనే చూసేవారు. సో అంటే మీకు ఊహ తెలిసినప్పటికే హీజ్ యాక్టర్? నేను పుట్టినప్పుడే ఫస్ట్ మూవీ చేశాను. ఫస్ట్ మూవీ చివరికి మిగిలేది. సో పురుషోత్తం రెడ్డి గారు అని ఆయన. అంటే మీకు ఊహ తెలిసినప్పటికీ నాన్నగారిది ఏ మూవీ మీకు బాగా గుర్తుంది?
నాకు మేము యాక్చువల్లీ మూవీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం 12 కాపురం అప్పుడు. ఓకే ఓకే. పచ్చని సంసారం కూడా అంత నాకు తెలియదు. 12 కాపురం అప్పుడు సెట్ చూడ్డానికని అమ్మని మమ్మల్ని తీసుకెళ్లారు. ఎందుకంటే మొత్తం రాణి మాలిని దేవి హౌస్ సెట్ చేశారు. తర్వాత కాస్ట్యూమ్స్ అన్ని అమ్మ డిజైన్ చేశారు. సో అప్పటి నుంచి అమ్మ మూవీస్ కి అంత కాస్ట్యూమ్స్ అమ్మే చేసేవాళ్ళు. హీరోయిన్ జమున గారికి అందులో, కార్తీక దీపంలో శ్రీదేవికి, తర్వాత గృహప్రవేశంలో జయసుధ గారికి. సో వీళ్ళందరికి. సో మీకు అప్పుడు ఎంత ఏజ్ ఉండేది? జమున గారు లేకపోతే శ్రీదేవి గారు ఆ టైంలో? అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు నా కార్తీక దీపం టైంకి కొంచెం ఐడియా నాకు బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా యంగే అప్పుడు. అవును 16 కి ఆవిడ కూడా చాలా. ఆమె షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అదే ఆ బెడ్ మీద పడుకొని ఆ డెత్ సీన్ ఉంటుంది కదా, ఆ రోజు వెళ్ళాను. తర్వాత 12 కాపురానికి ఏమో అదే సెట్ చూడడానికి రాణి మాలిని దేవి సీన్, తన కింది మెట్ల నుంచి దిగి వస్తున్న సీన్, అట్లా ఎక్కడన్నా ఒక్క సీన్ కి సెంటిమెంట్ గా తీసుకెళ్ళేవారు. అంటే ఎలా అనిపించింది ఫస్ట్ టైం? అంటే నాన్నగారు చేస్తున్న వర్క్ కావచ్చు, లేకపోతే షూటింగ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు హౌ డు యు ఫీల్? అంటే ఆ కమిట్మెంట్, యాక్టర్స్లో కమిట్మెంట్ ఒకటి బాగా రిజిస్టర్ అయిపోయింది. ఆ తర్వాత నాన్న చిన్న చిన్న విషయాలు, అంటే ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్లో ప్రతి విషయంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది ఎందుకో నాకు క్లియర్గా మైండ్లో అట్లా ఉండిపోయింది. ప్రతిదీ చిన్నది, అంటే ఆ లైట్ ఎంత పడాలి ఆర్టిస్ట్ మీద అని. యాక్చువల్లీ డైరెక్టర్స్ ఉన్నా కూడా నాన్న విజన్ అంత, ఎందుకంటే నాన్న రాసిన స్టోరీస్లో మీరు చూస్తే సైడ్ కాలంలో మొత్తం లైట్, దాన్ని డిస్క్రిప్షన్ ఆఫ్ ద సీన్, బ్యాక్గ్రౌండ్ అన్నీ రాసుకునేవారు. కథతో పాటు డైలాగ్స్తో రాయించేవారు, కానీ సీన్ డిస్క్రిప్షన్ మాత్రం మొత్తం రాసుకునేప్పుడు ఈ టైంలో ఇంత లైట్ ఉండాలా, ఇంత యూనో కెమెరా ఇంత డిస్టెన్స్ నుంచి వెళ్తున్నా, అట్లా అంత డీటెయిల్ డిస్క్రిప్షన్. ఓకే. సో నాన్నగారి దగ్గర నుంచి చాలా మంది తండ్రి పోలిక అని కొన్ని చెప్తుంటారు, కొన్ని సిమ్టమ్స్. అలా ఎక్కువగా మీకు ఎవరు ఏం చెప్పేవారు నాన్నగారి దగ్గర నుంచి? చూస్తే మాకు ఇట్లా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. చాలా మటుకు అంటారండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ నాన్నున్న రోజులు నేను అసలు ఏం చేయలేదు. బట్ టెలివిజన్కి రాయడం మొదలుపెట్టింది నాన్న పోయిన 1 year తర్వాత. ఎందుకు అనిపించింది, ఊరికేదో ఒక కంప్లైంట్ లాగా రాసి దానికి ఒక ఇన్సిడెంట్ ఇచ్చి పంపించాను. అప్పుడు వాళ్ళు చూసి అసలు ఇంత బాగా రాస్తున్నారు మీరు, వై డోంట్ యూ రైట్ ఫర్ టెలివిజన్ అని టెలివిజన్కి రాశాను. ఆ తర్వాత మూవీస్ చేయడం మొదలుపెట్టాను. మూవీస్లో ఎక్కువ వాళ్ళు నాకు కాస్ట్యూమ్స్ చేయమని అడిగారు. లార్స్కో అని, లార్స్కో ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి చేశాను. ఆ తర్వాత టీవీ, తర్వాత సెన్సర్ బోర్డ్ మెంబర్ అయ్యాక థియేటర్ చేశాను, స్టేజ్. సో నాన్న స్టార్ట్ చేయడం స్టేజ్తో స్టార్ట్ చేశారు. లాస్ట్ టెలివిజన్ స్టార్ట్ చేసే ముందు ఈ పాస్ట్ అవే. బట్ ఫర్ మీ ద అదర్ వే రౌండ్. సో నాన్న చేసినవన్నీ నేను చేశాను. ఐ హావ్ అ వెరీ కంప్లీట్. సో చాలా మటుకు అందరూ కలిసిన వాళ్ళందరూ అదే అంటారు, యూ హ్యావ్ యువర్ డాడ్స్ టాలెంట్. అంటే ఫ్యూచర్ లో ఏమైనా మేము చూడొచ్చా ఆన్ స్క్రీన్ లో? ఆన్ స్క్రీన్ మిస్ అయ్యాం కదా. అదే ఆన్ స్క్రీన్ ఐ డోంట్ నో, బట్ ఇఫ్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ కనెక్టెడ్ విత్ ద టెలివిజన్ నౌ బికాజ్ OTT is so big, right? Okay. There are some plans, we have good storylines and all. Okay, so stories అయితే వెన్న స్టార్ట్ చేశారు అన్నమాట. త్వరలోనే చూడబోతున్నాం. అది తెలియదు, డిపెండ్స్. అంటే ఇంకా మాకు కూడా ఏజ్ అవుతుంది కదా, మాకు ఏజ్ పడ్డట్టు కాదు. You need the